లోక్సభ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాదు ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా 60 రోజుల్లో లోక్సభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని సూచించారు. ఇచ్చిన గ్యారంటీలని అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. ఎన్నికల వేళ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. మొదటగా ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికకు పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే అధిష్టానం తెలంగాణకు ఎన్నికల పరిశీలకులను నియమించిందని అన్నారు. ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2004, 2009లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి 30 పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది. ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 2 తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంటు ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము. ఏకగ్రీవ తీర్మానం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము. భూమి కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. పక్కా ప్లాన్ ప్రకారమే రంగారెడ్డి జిల్లా యాచారంలో ఆయన భూములు కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మాసిటీ అక్కడకు వస్తుందని ముందే తెలుసుకుని 2018లో ఆయన అక్కడ భూములు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 4 వద్ద 25 ఎకరాల భూమిని సోమేష్ కుమార్ కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరానికి కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే వెచ్చించి విలువైన భూమిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ ధరకే భూములు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఒక్కో ఎకరంకు 3 కోట్ల రూపాయలు పలికి ఆ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు దక్కించుకున్నప్పుడే అనుమానాలు రావాల్సి ఉందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మరోవైపు తాను నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేశారని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి కొత్తపల్లి గ్రామంలో 6 ఏళ్ల కిందనే ఈ వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని వెల్లడించారు. నాటి ప్రభుత్వం భూమి కొనుగోలుకు అనుమతి కూడా ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఏసీబీ సమగ్ర విచారణ తర్వాత అసలు నిజాలు వెలువడనున్నాయి.